హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ జగద్గిరిగుట్టలో మద్దునగర్లో జరిగిన శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణము చూద్దాం రండి. అసలు ఎంత వైభవంగా జరిగింది, ఎంతమంది జనాలు. జగద్గిరిగుట్టలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా అన్నంత. అసలు జగద్గిరిగుట్ట అంటేనే ఆ గుట్ట మీద అన్ని దేవాలయాలు మన వీడియోలో చాలా ఉన్నాయి. ఇక్కడే టెంపుల్ అనమాట. ఆ గుడి ముందలనే స్వామివారి కళ్యాణం ఆరు బయట చక్కగా అందరు కూర్చొని చూసేటట్టు ఆ రోడ్డు మొత్తం చక్కగా టెంటులు ఎండపక్కన మంచి చక్కగా చుట్టూ టెంటులు వేసేసి వచ్చిన భక్తులందరికీ చెప్పు కూర్చుని ఏర్పాటు అంతా చేశారు. కూర్చున్న ఏర్పాటు కానీ ఇంకా చాలామంది కూడా ఎక్కువ రావడం వల్ల నిల్చొని కూడా స్వామివారి కళ్యాణం చూశారు. స్వామివారి కళ్యాణం ఇక ప్రారంభమైంది. చక్కగా స్వామివారు ఇక అందరితో మంత్రాలు చదివిస్తున్నారు. ముందర కూర్చొని తలంబ్రాలు పోసేవారు చక్కగా పూజ చేస్తున్నారు. చక్కగా ముందర వచ్చిన వాళ్ళందరూ అసలు ఎంతమంది చక్కగా స్వామివారి కళ్యాణం చేయడానికి ఎండకు అలా 12 గంటల ఎండకు అవ్వడానికి అసలు చక్కగా పిల్లలతో సహా అందరూ కళ్యాణం చేయడానికి వచ్చారన్నమాట. ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం ఎంతమంది ఆ స్వామివారి కళ్యాణం చూడటానికి ఎంతమంది ఇష్టం కదా. ఇలా స్వామివారి కళ్యాణం చూడటానికి అందరూ భద్రాచలం అనుకుంటారు, కానీ అంత దూరం వెళ్ళలేని వారు ఇలా చక్కగా స్వామివారి కళ్యాణం జరిగేది వెళ్ళి కూర్చొని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. కళ్యాణం ప్రారంభమైంది. స్వామివారి కళ్యాణం చాలా స్వామివారికి ఇప్పుడు బాలపక్షాలు అయితే స్వామివారికి చైకాపట్నం చేశాము, కానీ అమ్మవారికి అయ్యవారికి చూపించలేదు. ఇంకా ఇప్పుడు చూపించాను. అమ్మాయి గోత్రము అబ్బాయి గోత్రము, అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అనే దాని గురించి ఈ సంకల్పంలో కూడా
వెళ్తే కనిపిస్తుంది. అక్కడ మీకే కనిపిస్తుంది. ఇట్లా నీళ్ళు దగ్గర మీరు మొక్క మిట్టి హారతిచ్చి ఎట్లా ఎట్లా అవుతారయ్యా చూస్తున్నారు. అందరు చక్కగా ఆ స్వామివారి హస్తాలను తగిలించి స్వామివారి అమ్మవారి మెడలో వేస్తున్నట్టు భావించి మంత్రులు గారు అమ్మవారి మెడలో వేస్తారు. అందరు చక్కగా చప్పట్లతో కళ్యాణ వేడుక జరిపిస్తున్నారు. తలంబ్రాలు వస్తున్నారు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి. అలా అందరూ స్వామివారి దగ్గరికి వచ్చి అందరూ చక్కగా ఆశీర్వాదం పొంది అలాగే అందరూ స్వామివారి తలంబ్రాలను అందరూ వారి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా అందరూ సంతోషంగా ఇక కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరూ చక్కగా స్వామివారి అన్నదానాన్ని స్వీకరించి చక్కగా కట్టుకుండా భోజనం చేస్తారు. ఆ పానకం తాగి వడపప్పు తిని చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఇక శ్రీరామనవమి వేడుక ఇలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక స్వామివారి కళ్యాణం ఉదయం అయిపోయిన తర్వాత రాత్రి చక్కగా చక్కగా భజనలతో మంగళహారతులతో చక్కగా స్వామివారిని వీధి వీధి ఊరంతా చక్కగా ఊరేగించారు. ఇలా జరిగిందండి శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణం. అలాగే ఈ వీడియో ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.